కడపలోని యోగివేమన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా రాజశేఖర్ బెల్లంకొండ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా యోగివేమన యూనివర్సిటీ మొదటి స్థానంలో ఉండటం గర్వకారణమని అన్నారు. యూనివర్సిటీలో సిబ్బంది కొరత లేదని చెప్పారు. యూనివర్సిటీకి నెంబర్ 1 యూనివర్సిటీగా తీర్చిదిద్దడం కోసం అవసరమైన చర్యలన్నీ తీసుకుంటారని తెలిపారు. వచ్చే 6 సంవత్సరాల్లో దీర్ఘకాలిక ప్రణాళికలతో యూనివర్సిటీని అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేస్తున్నామని స్పష్టం చేశారు. ఇక స్టేట్ యూనివర్సిటీ ర్యాంకింగ్ కోసం ప్రయత్నం చేస్తామని పేర్కొన్నారు. అది ఇక్కడ మాకు కొన్ని ఛాలెంజెస్ అని చెప్పొచ్చు. అదేంటంటే ప్లేస్మెంట్. సాధారణంగా ఈరోజు చూసినట్లయితే యూనివర్సిటీస్లో స్టూడెంట్స్ ప్లేస్మెంట్స్ చూస్తున్నారు. ఏదైనా ఒక యూనివర్సిటీలో ప్రవేశం పొందాలంటే మాకు ప్రైవేటు యూనివర్సిటీస్ చాలా ఒత్తిడి ఉంది. ప్రైవేట్ యూనివర్సిటీస్లో ప్లేస్మెంట్స్ గురించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు సంవత్సరం అంతా ప్రైవేటు యూనివర్సిటీస్ ప్లేస్మెంట్ కోసం చేస్తూ ఉంటాయి. పబ్లిక్ యూనివర్సిటీకి వచ్చేటప్పటికి మా కాన్సన్ట్రేషన్ అంతా కూడా బోధన పరిశోధన మీదనే ఎక్కువ ఉంటుంది. సో మేము కూడా ఆ దిశలో ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్లేస్మెంట్స్ పెంచడం అనేది, ఎంప్లాయబిలిటీ పెంచడం అనేది ఒకటి. రెండవది మీ అందరికీ తెలుసు, NEP 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అది 2020లో మొదలైంది. ఆల్మోస్ట్ 5 సంవత్సరాలు అయింది. ఇటీవలే జూలై 29న 5 సంవత్సరాల సెలబ్రేషన్స్ కూడా చేసుకోవటం జరిగింది. దీన్ని ఇంకా మేము NEP 2020ని ఆంధ్రప్రదేశ్లో అమలు చేయటం కోసం ఆల్రెడీ యూనివర్సిటీస్ అన్ని కూడా మొదలుపెట్టాయి. దీన్ని ఇంకొంచెం ముందుకి తీసుకెళ్లటం కోసం కూడా మేము ప్రయత్నించాల్సిన అవసరం ఉంది. మూడవది ఏంటంటే పరిశ్రమలతో అనుసంధానం చేయటం. అంటే ఒక విద్యా సంస్థ అది 4 గోడల మధ్యలోనూ 500 ఎకరాల్లోనే పనిచేయటం కాకుండా పరిశ్రమలతోని, అదేవిధంగా ఇక్కడ ఉన్న సమాజంతో కూడా సంబంధాలు ఏర్పరచుకొని సమాజంలో కూడా ఒక గుణాత్మకమైన మార్పు తీసుకురావటం కోసం పరిశ్రమలలో కూడా వారి సమస్యలను మేము పరిష్కరించటం, తద్వారా పరిశ్రమలకు విశ్వవిద్యాలయాలకు మధ్య ఒక కైండ్